6 సార్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? నేను ఒకటే, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని పేద ప్రజలకు, రైతులకు చేయాలనేది నా ఉద్దేశం. కట్టా కట్టా నుంచి గట్టుకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మీరే గెలుస్తారు అని ఖచ్చితంగా చెప్పి పాండ్యం మీరు- నియోజకవర్గం ఎమ్మెల్యేగా మళ్ళా 7వసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోయేది నేనే, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేది నేను. దన దన దన్ దన దన దన్ దన 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 రే దన దన దన్ దన దన దన్ దన 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 రే. హ్యాపీయెస్ట్ డే అంటే ఏమని చెప్తారు? ప్రజలకు సేవ చేయడమే హ్యాపీయెస్ట్. అంటే కొత్త స్టార్టప్స్ కి అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడాను ఇండస్ట్రియల్ కారిడార్స్ బెంగళూరు, హైదరాబాద్ నెక్స్ట్ 5 years లో ఫాస్ట్ డెవలప్మెంట్. చూసినట్లయితే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అతని గురించి నాతో మాట్లాడొద్దు, నాకు అవసరం లేదా. నెక్స్ట్ వచ్చేసి ఏం జరగబోతుంది అంటారు? ఏంటి నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనము ఎక్కడున్నాము అంటే నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే. సో తను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అతను ఎవరో కాదు, అతని పేరు ఒక బ్రాండ్, అండ్ పాణ్యం పేరు చెప్తేనే తన బ్రాండ్ అనమాట. తను ఎవరో కాదు, రామ్ భూపాల్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అసలు ఇప్పటి వరకు తన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి తాను సిద్ధంగా ఉన్నారు, అండ్ నెక్స్ట్ కూడా తాను ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో తన మాటల్లోనే మరింత సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. యా ఫైన్ సార్. 6 సార్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా గెలిచారు. సో అసలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అసలు దాని గురించి మీరు ఇంత క్రేజ్ని ఎలా సంపాదించుకున్నారు? నేను ఒకటే, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని పేద ప్రజలకు, రైతులకు చేయాలనేది నా ఉద్దేశం. నా దగ్గరకు వచ్చి నా చేతనైన పని ఎవరైనా అడిగితే చేయడానికి వాళ్ళ ఇల్లు అనేది ఆలోచన. నేను ఈ పాణ్యం నియోజకవర్గమే కాదు, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా నా దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళకు మన చేత అనేది పని చేయాలనేది మొదటి నుంచి నా ఉద్దేశం. అందుకే వాళ్ళకు పని చేయడం, ఎవరైనా ప్రజలు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా కూడా మన చేతనైన కాడికి ఎవరికైనా ఆఫీసర్లకు చెప్పడం కానీ, లేకుండా ఏదైనా ఇబ్బంది అంటే అవన్నీ చేయడం జరుగుతుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగగానే వెంటనే మీరు ఒప్పుకున్నారు, అండ్ మీలాంటి ఒక గొప్ప వ్యక్తిని కలవడం కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాము. మీరున్నప్పుడు హయాంలో కావచ్చు, ఒకప్పుడు ఇది ఈ యొక్క నియోజకవర్గం అనేది 1967లో మొదలైంది, అండ్ 28 లక్షల వరకు ఓటర్స్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో అప్పుడు తెలుగుదేశం హయాంలో ఒక యుద్ధ యూనివర్సిటీ కూడా కడతామని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కావచ్చు, ఇంతకుముందు అభివృద్ధి, ఇప్పుడు అభివృద్ధి అంటే ఏం చెప్తారు? మీకు ఒకటి చెప్తానండి, ఊరికే ప్రజలను మోసం చేసే దానిలకు ఉర్దూ యూనివర్సిటీకి ల్యాండ్ ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు, కానీ దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన నిధులు కేటాయించకుండా హడావుడిగా ఊరికి ఎలక్షన్ వస్తున్నాయని ఏదో ఈ ఏరియాలో ఉర్దూ యూనివర్సిటీ పెట్టేటప్పుడు మనం అన్ని మొత్తం ఆలోచన చేసింది. ఓకే, మొత్తం ఇప్పుడు ఇక్కడ సపరేట్ ఉర్దూ యూనివర్సిటీ రైట్ మంచిది, ఇక్కడ ఉండే ముస్లిం సోదరులకు అందరికీ పెట్టడం. అక్కడ ఉర్దూ యూనివర్సిటీ పెట్టేటప్పుడు మొత్తం అందరినీ ఈ ఏరియాలో ఉండే మొత్తం, అంతకుముందు ఇప్పుడు ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా అనుకునేప్పుడు నంద్యాల జిల్లా సపరేట్గా మొత్తం ఆల్ ముస్లిమ్స్తో వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసి ఇక్కడ మేము ఉర్దూ యూనివర్సిటీ పెడుతున్నాము, దీనికి మీ పిల్లలందరినీ ఇక్కడ పంపించమని వాళ్ళు అంత సపోర్ట్ చేసి చేయగలిగిందంటే సరిపోయింది. అదే సార్. కానీ మనం ఆ ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన అప్పుడు ఆ మధ్యన నిలబడిపోవడము, పిల్లలందరూ కూడా తక్కువ, అంటే ఉండే స్ట్రెంగ్త్ కంటే ఇప్పుడు మనం యూనివర్సిటీ పెట్టే స్ట్రెంగ్త్ కంటే కూడా కొద్దిగా ఆడ ఉర్దూ యూనివర్సిటీ అనే కూడా ఆల్మోస్ట్ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే, ఇంగ్లీష్లోనే చెప్పడం జరుగుతుంది. మనం కోరేది ఏమంటే మనం ఏ ఆశయంతో పెట్టామో ఆశయాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు ఒకటి, అంటే మన వ్యక్తిగత అభిప్రాయం, మళ్ళా మనం ఒకటి, మనం వీళ్ళకు వస్తే మనం అనేది కాదు, కానీ రాయలసీమ యూనివర్సిటీలోనే ఒక వింగ్ పెట్టేసి అక్కడనే పెట్టిందంటే
దాంట్లో చేరే ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ఉర్దూ మీడియం చూసుకొని వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ ఉండేది. అక్కడ ఇక్కడ అనేదానికంటే ఆనే మనకు ఆల్రెడీ రాయలసీమ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఒక వింగ్ ఉర్దూ యూనివర్సిటీ వింగ్ పెట్టేసిందంటే బాగా సక్సెస్ కావడానికి మార్గం ఉండేది అనేది నా ఐడియా. అంటే మన ఐడియా వరకు అది ఇంకా వాళ్ళు ఏం ఉద్దేశంతో పెట్టారనేది మనకు తెలియదు. ఓకే సార్, ఇక మనం చూసినట్లయితే మీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు కావచ్చు అన్నీ కూడా ప్రజలకి ఎలా రీచ్ అయ్యాయి? సో మీరున్నంతసేపు ఎటువంటి తీర్పు మీరు ఇస్తూ ఉండేవారు, ఏం చేస్తూ ఉండేవారు? మనం ఇప్పుడు ఎవరితో కూడా అవసరం లేకుండానే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు కూడా చూడలేదు. వాళ్ళు తెలుగుదేశం అయినా కూడా ఇచ్చేస్తారు. అంతే నీకు అర్హత ఉంటే. అర్హత లేకుంటే మాత్రం మన పార్టీ అయినా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో కొన్ని మా లీడర్లు కూడా మా మీద కొట్లాడుతుంటారు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ కర్నూలు టౌన్లో చూసుకుంటే 1000 అడుగుల పైన ఉంటే ఇల్లు ఉంటే మనం ఇవ్వడానికి లేదు. వాళ్ళ ఇంట్లో ఎంప్లాయీ ఉంటే ఇవ్వడానికి లేదు. ఓకే, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసింటే ఇవ్వడానికి లేదు. ఓకే, జిఎస్టీ కట్టింటే ఇవ్వడానికి లేదు. వెహికల్ ఉంటే ఇవ్వడానికి లేదు. దానిలో కొద్ది ఇబ్బంది. తర్వాత అందరూ తెలుసుకొని కొడుకులు ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అంటే తల్లిదండ్రులు బయటికి రావడం, వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళ కార్డులు ఉంటే వాళ్ళని కూడా ఇప్పుడు మనకు ఈ ఫ్యామిలీ మ్యాపింగ్లో నుంచి తీసేయడం, కార్డు కూడా మనం డివైడ్ చేయడం, ఇవన్నీ చేయడంతో కొద్ది వరకు చేయగలం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరి మీరు ఎలాంటి వ్యూహాలని ఎంచుకున్నారు? అంటే ఎలాంటి హామీలు మీరు ప్రజలకు ఇచ్చారు? ప్రజలకు చెప్పిన మాట నెరవేర్చాలని మన ఉద్దేశం తప్ప మనం చేతగానే మాటలు ఎప్పుడు చెప్పం. ఇప్పుడు ఓట్లు వచ్చినాయని ప్రజల ముందర పోయి అబద్ధాలు చెప్పే మెంటాలిటీ మొదటి నుంచి కాదు నాది. నేను ఏదైనా చేయడానికి ఉంటే ఖచ్చితంగా ఇది చేస్తాము. చేయడానికి కాకపోతే మీ దయాధర్మం, మీరు ఓట్లు వేసేయండి, ఇది మాత్రం నేను చేయలేనని చెప్పడం తప్ప పొరపాటున కూడా ఓట్ల కోసం ప్రజలు మోసం చేసేది ఉంది. ఓకే, గోర్కల్ రిజర్వాయర్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. అది ఇవ్వడంతోనే ఈరోజు పాణ్యము, అవుకు, బనగానపల్లె ఇవన్నీ రైతులు బ్రహ్మాండంగా పండించుకుంటున్నారు. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఫ్రీడమ్ అయితేనే ఇవన్నీ అయితేనే కూడా ఒక్కసారి మా ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం. గోర్కల్ రిజర్వాయర్ మొత్తం కట్ట తగ్గిపోతుంది, మొత్తం సింక్ అయితే నీళ్లు నిలబెట్టడానికి అది రిపేర్ చేయని అవకాశం లేదు. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి టెండర్ పిలిపించి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద ఒకటి అంటే ఇమ్మీడియట్ స్టార్ట్ టెండర్ అంటే వారం రోజుల్లోనే టెండర్ పిలిపించేసి దాన్ని తయారు చేపించి 11 టీఎంసీలు పెట్టి ఈనాడు వరకు కూడా మొత్తం పాణ్యము, బనగానపల్లె, అవుకు ఇవన్నీ కూడా ఈవెన్ కడప వరకు కూడా నీళ్ళు ఇవ్వగలిగింది. అంటే అంత ఫ్రీడమ్ మా ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞతలు చెప్తాము. అంటే ప్రజలకు సంబంధించిన పని చేయడానికి ఏదైనా నిర్ణయం తీసుకొని చెప్తే మాత్రం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి చేసే మా ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞత చెప్పాలి. ఓకే సార్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రజలకు ముఖ్యంగా నీటి సమస్య కావచ్చు, ఆ తర్వాత నిరుద్యోగులు, సో అలాంటి వాళ్ళకి మీరు మరి ఏంటి? మీకు ఒకటి చెప్తానండి, మేము తెలుగుదేశం వల్ల మాదిరి మోసం మాటలు చెప్పే ప్రసక్తే లేదు. ఉన్నే నిజం, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం జగనన్న ఒకటే చెప్పడం జరుగుతుంది, ఇచ్చిన హామీలను 90% నెరవేర్చగలిగాం. చంద్రబాబు నాయుడు మాదిరి హామీలు ఇప్పించి ప్రజలు ఓట్లు వేయించుకునే తర్వాత మర్చిపోయే క్యారెక్టర్ కాదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 199% పూర్తి చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు ఇచ్చిన ఒక్క మాట కూడా నేర్చుకున్నాం. తెలుగుదేశం నాయకులకు ఒక్కటేసారి చంద్రబాబు సూటి ప్రశ్న రైట్, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులారా మీరందరూ కూడా 2014లో మీ నాయకుడు ఇచ్చిన హామీలు ఏం చేశారు ఒకసారి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళకి అందరు కూడా రుణమాఫీ అని చెప్పండి, ఎవరికి చేశారు? ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 ఇస్తాను, ఎందుకు ఇవ్వలేకపోయినారు చెప్పండి? నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేకపోయినారు చెప్పండి? రైతులకు రుణమాఫీ ఎందుకు ఏదో అరాకొర చేసి కొదవని ఎందుకు చేయలేకపోయినారు? అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట 99% పూర్తి. అదే చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి ఉండే తారతమ్యం. అంటే ఓట్ల కోసం అబద్ధాలు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే, ఓట్ల కోసం చెప్పిన మాటలు నిలబెట్టుకొని ఖచ్చితంగా ప్రజలకు పనిచేయాలనేదే
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏవి ఆచరణలో పెట్టడానికి ఉందో అవి మాత్రమే ప్రామిస్ చేశాను తప్ప పొరపాటున కూడా ఏం చేయడానికి చేయలేని వాళ్ళని ఏదాలని కూడా ఆయన ఒప్పుకోలేదు, చెప్పను కూడా. ఓకే సార్, ఇప్పుడు మరి కూటమి అని చెప్పి ఏర్పడి సో మరి వస్తున్నారు ఎలక్షన్స్లో, సో ఏమంటారు మీరు దాని మీద? మీకు ఒకటి చెప్తానండి, ప్రజలు ఓట్లు వేసేది నేను ఎన్ని కూటములు అయితే ఎన్ని అయితే ప్రజలకు ఏది మంచి జరిగిందనే ప్రజలు ఆలోచన చేశారు తప్ప ఈ కూటములు ఇవన్నీ కూడా చేసేది ఒకటే కదా పోటీ. ముగ్గురు క్యాండిడేట్లు కలిసి తిరగచ్చు తప్ప పోటీ చేసేది ఒకరికే ఓటేయాలి. అవును, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఓటేస్తారు అంతే. అంటే దీని గురించి అసలు మీరు ఏమంటారు? అంటే మేము వాళ్ళని గురించి ఒక ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. నథింగ్, వాళ్ళని గురించి ఒక ఆలోచన. మా నాయకుడు సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తానే ధైర్యం మాకు అందరికీ. సో ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మీరే గెలుస్తారు? ఖచ్చితంగా పాండ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మళ్ళా 7వసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోయేది నేనే, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేది నేను. అండ్ ఇంకొకటి, మీరు మంత్రి కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. అదే మా ముఖ్యం ఆ దేవుందయ్యా, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దయ, ఈ రెండు దాని మీద ఆధారపడి. దేవుణ్ణి బాగా నమ్ముతారు అనుకుంటే కదా? 100%. యా, సో బాగా పూజలు చేయడం కానీ సో ఇదంతా. యా, సో నెక్స్ట్ వచ్చేసి సార్ మీకు ఎప్పుడైతే హ్యాపీయెస్ట్ డే అంటే ఏమని చెప్తారు? ప్రజలకు సేవ చేయడమే హ్యాపీయెస్ట్. ఓకే, ఒకసారి మీరు ఓడిపోవడం జరిగింది 2014 టైంలో. సో అప్పుడు లైక్ ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి అసలు ఫెయిల్యూర్స్ ఎలా చెప్తానండి? నేను ఇప్పుడు ఈ పోటీలో గెలుపు ఓటము సహజం. నీకు ఒకటి చెప్తాను, ఒక రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా 62,000 ఓట్లు వచ్చినాయంటే స్టేట్ లెవెల్లో ఎవరికి రాని ఓట్లు ఇండిపెండెంట్గా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నీ ఓటు రాలేదు. అవును, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు పోటీ చేసినా కూడా ఈ పాండ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం కంటే రాంభూపాల్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అవును అవును, మనం చూస్తుంటే కామెంట్స్లో కూడా అందరూ కూడా అదే పెడుతున్నారు సార్, లైక్ ఈజ్ అ బ్రాండ్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్సీపీకి నాకు ఆ రోజు డిఫరెన్స్ కొద్దిగానే. అవును, ఆ రోజు నేను 2వ ఓటు జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో పొరపాటున కూడా వాళ్ళకు నెగటివ్గా ఎక్కడ మాట్లాడలేదు. ఎంపీ ఎస్పీ రెడ్డి నన్ను ఓటు అడిగితే నీ ఓటు నాకేమని అంటే ఒకరికి వేయలేక ఎస్పీ రెడ్డికి చెప్పడంతోనే మా ఇండిపెండెంట్గా ఓడిపోయాను తప్ప పొరపాటున ఖచ్చితంగా గెలిచేవాడిని. అంటే ఇన్నిసార్లు ఒక సక్సెస్ని చూసి సడన్గా ఆ రోజు ఏమైనా బాధపడ్డారా సార్? మనం సంతోషపడినాం. ఒక ఇండిపెండెంట్గా కేవలం రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా మీద ఎవరితో సంబంధం లేకుండా 62,000 ఓట్లు ఈ పాండ్యం నియోజకవర్గంలో ప్రజలంతా నన్ను అభిమానించే ప్రజలు ఉండేందుకు నేనెందుకు బాధపడాలి? ఇప్పుడు గెలుపుకోవటంలో సమానం. అంతమంది ప్రజలు నన్ను ఓటేసి ఇండివిజువల్గా రాంభూపాల్ రెడ్డి మీద పేరు వ్యక్తిగతంగా ఓట్లేసినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా అంతమందిని అభిమానులు ఉండేందుకు నేను చాలా గర్వపడాలి తప్ప ఇంకా ఏం ఫీల్ కావాల్సిన అవసరం. సూపర్ సూపర్. సో నెక్స్ట్ వచ్చేసి సార్, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కూడా ఆరోపణలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మీ మీద చూసుకున్న అసలు చాలా ఈ మధ్యగా అసలు ప్రతి ఎమ్మెల్యేస్ అందరి మీద కూడాను భూ కబ్జాలని చెప్పి అసలు ఇలా ఆరోపణలు, మరి వాటిని ఎలా తీసుకుంటారు, మీరు ఏం సమాధానం? మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఇంత మీడియా అంది మీరంతా. మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 4 పేపర్లు ఉండే. అవును, ఇప్పుడు ఎన్ని పేపర్లు అయినాయి, వాట్సాప్లో ఎన్ని వచ్చినాయి, అవును, యూట్యూబ్ ఛానల్ ఎన్ని వచ్చినాయి, మొత్తం ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా చిన్న చేసే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ప్రజలు ఉన్నప్పుడు ఏ విధంగా కబ్జా చేయడానికి అయితే చెప్పండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, నేను వాళ్ళకు నన్ను కబ్జాదారుని అనేటోళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీకు ధైర్యం ఉంటే నా పేట కానీ, నా కొడుకు పేట కానీ, నా భార్య పేట కానీ, ఈవెన్ లాస్ట్కు మొన్న మా పెళ్ళైన నా కొడుకు భార్య కోడలిపేట ఉన్నా కూడా నేను వాళ్ళకు నేను కబ్జా చేసినట్టు నిరూపిస్తే వాళ్ళకు రాసేదని నాకు ఎటువంటి అభ్యంతరం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం జరగబోతుందంటారు, ఏంటి? నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇంకా మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూడాల్సిన. కర్నూలు టౌన్లో మాత్రం పాండ్యం నియోజకవర్గం రోజు మార్చి రోజు మనకెందుకు అట్లా చేయాల్సిన పని? ఓహెచ్ఎస్ఆర్ లేకపోవడం,
ఈ అమృత స్కీమ్ కింద తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినా కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు ఓహెచ్ఎస్ కట్టకుండా పైప్ లైన్లతో డబ్బులు మిగులుతాయని చెప్పిన ఉద్దేశంతోనే మొత్తం టోటల్గా అవసరం ఉన్నాయి అవసరం లేకున్నాయని కూడా నీళ్లు ఉన్నాయా లేదని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇళ్ళ కనెక్షన్ ఇచ్చారు. పెద్ద ఇబ్బంది. ఓకే, ఆ రోజు ఓహెచ్ఎస్ఆర్ కట్టింటే ఈరోజు ఆ తలకైన ఇప్పుడు మేము 155 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ మొత్తం కర్నూలు టౌన్లో అంతా కూడా పైప్ లైన్ ఇవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. మన ఎలక్షన్ల ముందర టెండర్లు పిలిచినారు కానీ ఇంకా ఎలక్షన్ల ముందర ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోతేనే చేపించేస్తారు. ఓకే, నెక్స్ట్ మరి మీ బాబు కూడా రావడం జరిగింది. సో తనకు కూడా నెక్స్ట్ ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం? అది ఇంకా అది న్యాచురల్ వారసత్వం. ఇంకా మనకు కూడా అప్పటికల్లా ఇప్పుడు చూడాలి, ఇంకా మనకు ఇదే ఆరోగ్యము అన్ని చిన్నప్పుడు ఆలోచన చేస్తాం. ఓకే, ఇప్పటికి 63 ఏళ్ళు, ఇంకా ఈ 5 ఏళ్ళు పోతే 68, 69 వస్తాయి. ఇంకా ఆ రోజు ప్రజలకు సేవ చేసే పాటు అయితే రాజకీయాల్లో ఉండాలి, కానీ సేవ చేయలేనప్పుడు ఊరికే పదవుల కోసం రాజకీయాలు చేయకూడదు. ఓకే సార్, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఒక ఎమ్మెల్యేగా ఒక డైలీ రొటీన్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఒక రోజు ఎలా ఉంటుంది? పొద్దున్న లేస్తేనే నాకు హాట్ వాటర్ తాగేది అలవాటు. అది అయిపోతానే మొత్తం అన్నీ ఇంకా ఎక్సర్సైజ్ చేసేది అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి చేయడం లేదు. కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తాను, తర్వాత స్నానం చేసి పూజ అయిపోతానే ఇంకా టిఫిన్ తినడం, ఇంకా ప్రజలలోకి రావడం అంతే. ఇంకా రాత్రి మళ్ళీ 8కు 8:30కి స్నానం చేయడం. అంటే రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రజలను ఎక్కువ ఉండడం చేత సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అనేది తగ్గుతుందని చెప్పి కూడా వింటూ ఉంటాము. సో అది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? దానికి ఆలోచించినప్పుడు మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుందా? కొన్ని సార్లు మిస్ అవుతుంది. వాళ్ళ ఇంటూ నాతో ఎప్పుడు కొట్లాడతాను. ఇంకా మా పెద్ద పాప అయితే అమెరికా నుంచి వచ్చినప్పుడు డాడీ మాకు కూడా ఈ పాండ్యం నియోజకవర్గ ప్రజలతో పాటు మాకు కూడా ఇంటర్వ్యూ డాడీ ఒక టైంలో. అయ్యో, అలా అంటూ ఉంటారా? సో అయ్యో, బాధేస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు ఇంకా ఈ రాజకీయాలు అన్నప్పుడు కొన్ని ఇంకేం చేయలేం, కొన్ని మిస్ కావాల్సిందే, తప్పదు అంతే. సరే సార్, ఓకే. సో యూత్ ఇన్ పాలిటిక్స్ కావచ్చు, ఇక్కడ ఏదైనా స్టార్టప్స్ కావచ్చు, బిజినెస్ కానీ పెట్టే యోచనలు ఏమైనా ఉన్నాయా సార్? లైక్ ఇక్కడ అంటే కొత్త స్టార్టప్స్కి అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడాను. మనం ఇప్పుడు ఓరకల్లులోనే మనకు ఇండస్ట్రియల్ కారిడార్స్ బెంగళూరు, హైదరాబాద్. నెక్స్ట్ 5 yearsలో ఫాస్ట్ డెవలప్మెంట్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇండస్ట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి. మొత్తం అది ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్క ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చిన వాళ్ళకందరికి కూడా వాళ్ళకందరికి కూడా మొత్తం ఇచ్చే వాళ్ళకు పెట్టుకునే వాళ్ళకందరికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ చాలా మంది వచ్చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు 2 వచ్చినాయి. ఇప్పుడు జయరాజ్ పోతుంది, ఇంకొక కూడా ఫ్యాక్టరీ మననే మేము ఎలక్షన్ల కంటే ముందు శంకుస్థాపన చేయడం. కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా బ్రాహ్మణపల్లి దగ్గర కొన్ని స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా పెద్ద ఇండస్ట్రీలు అన్నీ స్టార్ట్. సార్, బిజినెస్ సంబంధించి యూత్ ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంటే స్కీమ్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ ఈ లోన్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. అసలు మీరు మీ బిజినెస్ సంబంధించి కావచ్చు ఏమైనా టిప్స్ ఇస్తారా ప్రేక్షకులకి? లేదంటే ఏమైనా? నాకేం బిజినెస్ లేవు, నేను రాజకీయం తప్ప నాకేం సంబంధం లేదు. అంటే నా కొడుకు మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైనా ఉంటే ఈ కాంట్రాక్ట్లు ఇవన్నీ చూసుకుంటున్నారు తప్ప. ఇంకా నాకు బిజినెస్ గురించి నువ్వు రాజకీయం గురించి చెప్పమంటే ఏమైనా చెప్పేస్తాను తప్ప. ఈ బిజినెస్ దీని గురించి ఏదైనా వాళ్ళు ఎవరైనా వచ్చి మనం అడిగితే వాళ్ళకి చెప్పమంటే చెప్పడం తప్ప. మనం సలహాలు ఇస్తే అది సలహా మంచిదైతే పర్వాలేదు, మనకు తెలియని వాళ్ళని సలహాలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఓకే, ఫైన్ సార్. లాస్ట్ క్వశ్చన్, ఒక పొలిటీషియన్కి లేదంటే ఒక హ్యూమన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? ప్రజలు ఒక నాయకుని దగ్గరికి వచ్చి ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ప్రజలు లేకపోయినా కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేసి వాళ్ళతో వాళ్ళు చెప్పేది మనం విని మనం ఏం చేయడానికి ఉంటే అది చేయడానికి ఉంటేనే రాజకీయ నాయకునికి మధ్యాహ్నం ఉండే ప్రజలకు మధ్యాహ్నం సంబంధం ఉంటుంది. మీరు కామన్ మ్యాన్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటారంటే కదా సార్? అందరూ చెప్తున్నారు ఇక్కడ. ఎవరైనా దాన్ని రాత్రి 10 గంటల వరకు ఎవరు ఫోన్ చేశాను ఒకవేళ మేలుకొని ఉంటే అప్పుడు కూడా ఎత్తుతాను. నేను నిద్రపోతే ఫోన్ అవుతాను, కానీ మళ్ళీ పొద్దున్న మిస్డ్ కాల్ చూసి వాళ్ళు ఎందుకు చేసినారు అని ఫోన్ చేస్తాను.
సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్తో మీరు మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. సో ఖచ్చితంగా మళ్ళీ మీరు గెలవాలని చెప్పి, ఐ మీన్ మీరు అనుకున్నట్లుగా విజయం సాధించాలని చెప్పి అనుకుంటున్నాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ కూడా చేద్దాం సార్. రైట్ యా, సో దాట్స్ ఇట్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సో చూస్తూనే ఉండండి మన ఛానల్. దిస్ ఈజ్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.